Hi, today I would like to show you all something really unique and interesting. This is nothing but Indian village art అండి. It beautifully represents the country's rich cultural heritage. ఇండియన్ ఆర్ట్ అంటే ఇష్టపడని వాళ్ళు గ్లోబల్లీ ఒక్కళ్ళు కూడా ఉండరు. ఏమంటారు? ఈచ్ స్టేట్ ఇన్ ఇండియా రిప్రజెంట్స్ దేర్ ఓన్ ఆర్ట్ అండ్ కల్చర్. ఈరోజు నేను ఇండియన్ కిచెన్ గ్రైండింగ్ మెటీరియల్ స్పెషల్లీ షేర్ చేయబోతున్నాను. దిస్ ఈజ్ హ్యాండ్ గ్రైండర్ అంటే మసాలా చట్నీస్ మిక్సర్ గ్రైండింగ్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. అండ్ దిస్ వన్ ఈజ్ బ్యాటర్ మేకర్. దిస్ ఈజ్ మాన్యువల్ బ్యాటర్ మేకర్. యూ కెన్ మేక్ ఇడ్లీ దోశ. ఎంత టేస్టీగా వస్తుందంటే బ్రేక్ఫాస్ట్. వన్స్ యూ మస్ట్ ట్రై దిస్. This is nice, right? And this is hand chikki and a manual flour mill. Any grains, wheat, millet, or anything we can make into flour. These are miniature toys. Next time I will show you the original ones. ఇది అమ్మికల్లు అంటారు. సౌత్ ఇండియా గ్రైండింగ్ స్టోన్. దిస్ ఇస్ అ లార్జ్ ఫ్లాట్ స్టోన్ అండి. ద హెవీ సిలిండ్రికల్ రోలర్ ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ కామన్ ఇన్ తమిళనాడు కేరళ హౌస్ హోల్డ్స్ అండ్ వీ యూజ్ ఇట్ ఫర్ గ్రైండింగ్ కోకోనట్ అండ్ స్పైసెస్. దిస్ ఈజ్ రియల్లీ గుడ్ ఫర్ మసాలా మేకింగ్ ఆల్సో. ఎంత బ్యూటిఫుల్ మెటల్ హ్యాండీక్రాఫ్ట్ లైట్ అండి. ఈ రోజుల్లో మనం షాండ్లియర్స్ బ్యూటిఫుల్ బెడ్ లైట్స్ వాడుతున్నాం. కానీ వెన్ యూ సీ దీస్ కైండ్ ఆఫ్ లైట్స్, షాండ్లియర్స్ ఆర్ ఎలక్ట్రికల్ లైట్స్ ఆర్ రియల్లీ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్. ఏమంటారు? ఈ బ్యూటిఫుల్ హ్యాండ్ మేడ్ లైట్స్, ఈ ఆర్ట్ ఇండియాలో తప్ప మనకి ఎక్కడా కనిపించదు. ఇండియన్ ఆర్ట్ ఈజ్ మెస్మరైజింగ్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్ అండి.